శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 29 డిసెంబర్ 2024 నుంచి 4 జనవరి 2025వ సంవత్సరం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టేశాము. వార ఫలాల్లో కూడా మనకి మధ్య రోజు కొత్త సంవత్సరం ఆరంభమవుతూ ఉన్నది. నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. గ్రహ సమ్మేళనాలు ఎలా ఉన్నాయి, గ్రహాల దృష్టులు ఎలా ఉన్నాయి, గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు తెలియచెప్పుకుందాం. వృషభంలో వక్రించిన గురువుగారు, అలాగే కర్కాటకంలో వక్రించిన నీచలో ఉన్న కుజుడు, కన్య రాశిలో కేతువు, వృశ్చిక రాశిలో చంద్రబుధులు, చంద్రుడు నీచలో ఉన్నారు, రవి గారు ధనస్సు రాశిలో ఉన్నారు, అలాగే శుక్ర శనులు ఇద్దరు కుంభరాశిలో ఉంటూ ఉండగా రాహు మీనరాశిలో ఉన్నారు. ఇవి వార ప్రారంభంలో గ్రహస్థితులు అవుతూ ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కుంభరాశిలోకి వచ్చి ఉన్నది, అలాగే బుధుని యొక్క స్థితి ధనస్సు రాశిలోకి వచ్చినది, చంద్రుని యొక్క స్థితి మారి ఉన్నది అని చెప్పి ఉన్నాను. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, శని శుక్రులు ఇద్దరూ కూడా కుంభరాశిలో ఉన్నారు. ఇది వైవాహిక జీవితంలో చిన్నపాటి ఇబ్బందిని కలగజేస్తూ ఉంటుంది, అలాగే మిత్రత్వాన్ని కూడా దెబ్బతీసే విధంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి గ్రహస్థితి ఇది. అలాగే నీచలో ఉన్న చంద్రుడు బుధునితో కలిసి ఉన్నారు. ముందరే వారిద్దరికి శత్రుత్వం, బుధునికి శత్రుత్వం, చంద్రునికి లేదు. అయితే ఇక్కడ చంద్రుడు పూర్తి బలహీనమైపోయి ఉన్నారు, బుధుడు వ్యతిరేకమైనటువంటి శత్రువర్గ రాశిలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ చంద్రబుధులు ఇద్దరికీ కూడా బలం లేదు అనే చెప్పుకోవాలి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కూడా కుంభరాశిలోకి వచ్చి ఉన్నది. అయితే చాలా టెన్షన్స్, ఒత్తిళ్లు ఎక్కువగా ఉండడం కానీ, అలాగే లలిత కళలలో కొన్ని రకాలైనటువంటి ప్రశంసలు పొందడం కానీ, ప్రదర్శనలు ఇచ్చి మెచ్చుకోలు తీసుకోవడం కానీ, ఇట్లాంటివన్నీ చాలా బాగుంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే రవి బుధుల యొక్క స్థితి బుధాదిత్య యోగాన్ని తెలియచెప్తూ వీరిద్దరూ ఎక్కడ ఉన్నా కూడా మంచి చేస్తూ ఉంటారు. ఇద్దరు కలిసే ఉన్నటువంటి యోగమే బుధాదిత్య యోగము. అయితే వీరిద్దరూ ధనస్సు రాశిలో ఉన్న కారణం చేత చక్కటి యోగాన్ని అందజేస్తూ ఉంటారు. అలాగే గురువు యొక్క పంచమ దృష్టి కేతువు గారి మీద ప్రసరిస్తూ ఉన్నది. ఇది ఆధ్యాత్మికంగా పెద్దల పట్ల, గురువుల పట్ల వినయ విధేయతలు చూపిస్తూ ఈ రకమైన స్థితి కొనసాగుతూ ఉంటుంది. అలాగే గురువు గారి యొక్క సప్తస్థాన దృష్టి చంద్రబుధుల మీద పడుతూ ఉన్నది. ఇది ఏదైనా పరిశోధనా రంగాలలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటూ ప్రజోపయోగ కార్యక్రమాలు బాగా చేసేటటువంటి ఇష్టాన్ని ఎక్కువ చేస్తుంది. శని గారి యొక్క దశమ దృష్టి చంద్రబుధుల మీద ఉంటూ ఉంది. అంటే ఇది ఈ చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది. ఏదైనా అనారోగ్యాలు, ముఖ్యంగా అనారోగ్యం చర్మానికి సంబంధించి ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ ఔషధ సేవ అవసరం పడుతుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే కుజుని యొక్క అష్టమ దృష్టి శని శుక్రుల మీద పడుతూ వివాహేతర సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ భూమి తగాదాలకు సంబంధించి, కాంట్రాక్ట్ తగాదాలకు సంబంధించి ఇలాంటి వాటి విషయాలలో అతి జాగ్రత్తగా ఉండాలి. కోర్టు విషయాలు కానీ, రోడ్డు ప్రమాదాల విషయాలు కానీ ఇలాంటివి సూచిస్తూ ఉంటుంది. కాబట్టి తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీటన్నిటికీ ఉపశమనం ఏమిటి అంటే స్తోత్ర పారాయణాలు చేసుకోవడమే. ఏదైనా గ్రహం బాగలేదు అంటే ఖచ్చితంగా ఆ గ్రహానికి ఉపశమనం చేసుకుంటూ దానికి రిలేటెడ్గా ఉండేటటువంటి విష్ణు సహస్రనామ పారాయణ, లేదా లలిత సహస్రనామ పారాయణ, లేదా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రము, ఇలాంటివి ఏవైనా స్తోత్ర పారాయణాలు చేసుకోవడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెళ్దాము. మకర రాశి. మకర రాశి వారికి ఈ 4 జనవరితో అంతమయ్యేటటువంటి వారానికి 5 గ్రహాల యొక్క ఉనికి అత్యద్భుతంగా ఉన్న కారణం చేత వీరు నక్కని తొక్కారు అని చెప్పచ్చు. అంటే ఒక అదృష్టం పట్టింది అనడానికి చెప్పే ఒక సామెత నక్కని తొక్కడం. నిజంగా నక్కని తొక్కితే ఏం జరుగుతుంది? ఆ నక్క ఖచ్చితంగా గరుస్తుంది. కానీ అదృష్టం పట్టడానికి సామెత చెప్తారు. అలాంటి పరిస్థితే ఇక్కడ కూడా అదృష్టం వెన్నంటి ఉన్నది, కొనసాగుతూ ఉన్నది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది.
ద్వితీయ స్థానంలో శుక్రుని సంచారము, తృతీయ స్థానంలో రాహు గారి సంచారము, పంచమ స్థానంలో గురుని సంచారము, ఇక ఏకాదశంలో చంద్రబుధులు ఏకంగా ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి, వివాహాది శుభకార్యాలు ఉంటాయి, దైవానుగ్రహం ఉంది, పూర్వజన్మ పుణ్యం చాలా బాగా ఇప్పుడు ఇక్కడ పరిఢవిల్లుతోంది. అనేక విధాలుగా సంతానం వల్ల కానీ, భార్యాభర్తల యొక్క అన్యోన్యత వల్ల కానీ మానసికమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నారు. భూమి తగాదాల విషయంలో మటుకు జాగ్రత్తగా ఉండాలి, ఈ కోర్టు వ్యవహారాల విషయంలో మటుకు. అయితే అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, అవి ఈ స్థిరచరాస్తుల యొక్క పంచుకోవడంలో ఉంటాయి అని మటుకు భావించద్దు, ఇది చెప్పదగ్గ సూచన. అలాగే మీ ఆత్మస్థైర్యం పెరుగుతోంది, విపరీతమైనటువంటి ధైర్యంతో ఉన్నారు, సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు, కుటుంబం బాగుంది, మీ వాక్కు బాగుంది, మీకు సన్మాన సత్కారాలు జరగడానికి మీరు అర్హులుగా మీ పై వర్గాల వారు ప్రకటిస్తారు మిమ్మల్ని అధికారులు. మీ మానసికోల్లాసానికి ఇది కూడా కారణమవుతుంది. ధన ఆదాయం బాగుంది, సంతాన అభివృద్ధి బాగుంది, రాజకీయంగా అంతగా బాగలేకపోయినా పితృవర్గ రీత్యా చాలా బాగుంది, అనేక రకాలుగా సహాయ సహకారాలు అందుతున్నాయి, ఉద్యోగ రీత్యా బాగుంది. ఇలా అనేక విధాలుగా అనేక అంశాలలో సంతృప్తి కలుగుతోంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఇప్పటికే మీ జీవితాశయాలు కొన్ని నెరవేరి ఉంటాయి, ఇప్పుడు కూడా ఇంకా కొన్ని ఏర్పాటు చేసుకోండి, అద్భుతంగా అవి పండుతాయి, చక్కటి ఉపయోగాలు ఉంటాయి, మీరు చాలా అభివృద్ధిలోకి వస్తారు, ఉన్నతమైన స్థితిలో ఉంటారు మీరు అని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. అంటే ఏది పట్టుకున్నా బంగారం అవుతున్నప్పుడు ప్రతి పని కూడా శ్రద్ధగా చేస్తారు, ఒక ప్లాన్డ్గా చేస్తారు, దాన్ని సక్సెస్ఫుల్గా సాధిస్తారు. అలాంటప్పుడు ఒక పని తర్వాత ఒక పని, ఒక పని తర్వాత ఒక పని, విజయావకాశాలు మెండుగా ఉన్నాయి కదా, ఇది చెప్పదగ్గ సూచన. అలాగే వారాంతానికి వెళ్ళేటప్పటికీ ద్వితీయ స్థానంలోకి చంద్రుడు వచ్చారు, వ్యయ స్థానంలోకి బుధుడు వచ్చారు. మరి ఈ రెండూ కూడా అంత ఉపయోగకరమైనటువంటి ఫలితాలు కాకపోవడం చేత చిన్నపాటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది, స్థాన చలనం అవ్వడానికి అవకాశం ఉంది. వ్యయస్థానంలోనే బుధ ఆదిత్యులు ఇద్దరు కూడా కూర్చోవడంతో స్థాన చలనానికి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయని చెప్పి తెలియజేస్తూ, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, శివుని యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, ఒక్కసారి శివాభిషేకం చేసుకోవడము ద్వారా మీ యొక్క ఇబ్బందులు సత్వరంగా తొలగింపబడిపోతాయి అని చెప్పి తెలియజేస్తూ, గురువుగారి అనుగ్రహము ఉంది కాబట్టి అత్యంత సులభంగా అన్నిటినీ పొందగలుగుతున్నారు అని చెప్పి గ్రహించండి. శుభం. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః.